కర్ణాటకలో నందిని పాలు, ఇటు గుజరాత్లో అమూల్ పాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్గా నడుస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విజయ పాలు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాయి? అంతేకాదు పక్క రాష్ట్రాల పాల కంపెనీలు తెలుగు రాష్ట్రాలకు వచ్చి వాటి సత్తా చూపిస్తుంటే ఎందుకు మన ప్రభుత్వాలు ఆలోచించడం లేదు? అసలు ప్రభుత్వ రంగ డైరీలు అబాసుపాలు కావడానికి కారణం ఎవరు? పాల ధరలు తగ్గిస్తూ సక్సెస్ఫుల్గా నడుస్తున్న ప్రభుత్వ పాల కంపెనీలు ప్రైవేట్ పాల కంపెనీలకు సవాల్ విసురుతున్నాయి. దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పాల ధరల యుద్ధమే జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే పెరిగిన ధరలతో సగటు వినియోగదారుడు బెంబేలెత్తుతున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో మార్కెట్లోకి వచ్చింది అమూల్ మిల్క్ బ్రాండ్. 38 రూపాయలకే లీటర్ పాలు అందిస్తోంది. ఇక ఈ సంస్థకు అవసరమైన పాల కోసం నల్గొండ జిల్లా పాల ఉత్పత్తి సమాఖ్య నార్మాక్తో ఒప్పందం కుదుర్చుకుంది. రైతులకు ఎక్కువ ధర చెల్లించి వినియోగదారులకు తక్కువ ధరకే పాలందించనున్నట్లు అమూల్ తెలిపింది. రైతులకు గిట్టుబాటు ధర, అటు వినియోగదారులకు నాణ్యమైన పాలను తక్కువ ధరకే అందించే ఉద్దేశంతోనే గుజరాత్ పాల మార్కెటింగ్ సమాఖ్య ఏర్పాటైంది. ఇది గుజరాత్లోనే కాదు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేటు కంపెనీలకు కూడా ధరల సవాల్ విసురుతోంది. ఇటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ డైరీ మాత్రం ఈ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది. దీనికి కారణం చంద్రబాబు పీరియడ్లో డైరీలను ప్రైవేటు పరం చేయడం, లాభాల్లో నడుస్తున్న డైరీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడమేనని రైతులు వాపోతున్నారు. ఇక కర్ణాటకలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ సైతం నందిని మిల్క్ పేరుతో అతి తక్కువ ధరలోనే పాలను అందిస్తూ అటు వినియోగదారుల మన్ననలను ఇటు రైతుల మన్ననలను పొందుతోంది. త్వరలో ఏపీ, తెలంగాణలో సైతం ఇక్కడి ప్రైవేటు కంపెనీల కంటే తక్కువ ధరకే పాలను సరఫరా చేసేందుకు రెడీ అవుతోంది. దీంతో మరోసారి ధరల యుద్ధం కొనసాగే అవకాశం కనపడుతోంది. పక్క రాష్ట్రాల పాల కంపెనీలు ఇక్కడికి వచ్చి బ్రాండింగ్ చేసుకుంటూ పోతున్నా ఇక్కడి ప్రభుత్వాలు మాత్రం విజయ డైరీని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా విజయ డైరీని అభివృద్ధి చేసి రైతులతో పాటు వినియోగదారులకు లాభం చేకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.